బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు కార్యకర్తలు యత్నించారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అత్యుత్తమైన విద్యావస్థ కలిగిన ఢిల్లీ ప్రభుత్వం 25% బడ్జెట్ కేటాయిస్తే ఢిల్లీ మోడల్ అన్న వాళ్ళు ఈ రోజు ఢిల్లీ మోడల్ బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. చట్టబద్ధత బడ్జెట్ ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ పూర్తిగా ఒకటి కేంద్రం సహకరించట్లేదు మాకు అని చెప్పి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మాకు. కేంద్రము ఇంతకుముందు గతంలో 32%, 41% తగ్గిస్తూ ఉన్నారు. కేంద్రం లేకుంటే 4 రోజులు ప్రభుత్వం నడుస్తుంది. 6 గ్యారంటీలు ఏది కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. రైతు భరోసా లేదు, పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అసెంబ్లీని ఘెరావ్ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. 999 రోజులు మేము చెప్పినాము. ఈ ప్రభుత్వము తప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పోరాడతాము. ఈ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. రైతు బంధు విడత వారిగా ఇంకా 45,000 రూపాయలు ఒక్క రైతుకు బాకీ ఉంది. ఏం చేశారని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు లోపల మా అరెస్టులు ఖండిస్తారు. లోపల ఇదే ప్రజా సమస్యలను మాట్లాడతారు. ఈరోజు 6 గ్యారెంటీలు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము ముందుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మా అసెంబ్లీలో మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ ఈ విషయం